Yeah, good morning, guys. Certainly. Good morning, sir. Very good morning. Very good morning, all of you. So, last two previous classes, ఏమైనా doubts ఉన్నాయా? Anyone, please confirm once. Clear? ఏమైనా doubts ఉన్నాయండి? Anyone? Clear? Yeah, done, guys. సో, టుడే చూడండి, టాలీ ప్రైమ్ 4.0 సంబంధించిన ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. టాలీ ప్రైమ్ 4.0 వచ్చిన ఫీచర్స్ ఏంటి? అవి ఎలా ఉపయోగపడతాయి? మనకి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. మనకి ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటాని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? వాట్సాప్‌కి ఇన్వాయిసెస్ ఎలా సెండ్ చేయాలి? డాష్‌బోర్డ్ ఫీచర్స్ అంటే ఏంటి? అనేది మనం టుడే క్లాస్‌లో క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. ఓకే. సో, చూడండి. నేను ఒక డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఎక్సెల్ ఫైల్స్ అని. ఎక్సెల్ ఫైల్స్ 4.0. టాలీలోకి ఒక న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైస్‌లో. ఇన్వెంటరీ ఆప్షన్స్ వేసి పెట్టండి. జీఎస్టీ కూడా వేసి పెట్టండి. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. ఓకే. సో, ఇప్పుడు మీరే చూసారు. నేను లెడ్జర్స్‌కి ఏమి చేయలేదు. ఆల్టర్‌లోకి వెళ్ళి, గ్రూప్స్‌లోకి వెళ్ళండి. కొత్తగా నేనేమి చేయలేదు. లెడ్జర్‌లోకి వెళ్ళండి. ఏమి చేయలేదు. యూనిట్‌లోకి వెళ్ళండి. నేనేమి చేయలేదు. స్టాక్ ఐటెమ్స్ కూడా నేనేమి చేయలేదు. ఇప్పుడు టాలీ కంపెనీ వాళ్ళే ప్రీ డిఫైన్డ్‌గా టాలీ కంపెనీ వాళ్ళే ప్రీ డిఫైన్డ్‌గా టాలీలోనే కొన్ని ఎక్సెల్ ఫైల్స్ ప్రీ డిఫైన్డ్‌గా ఇచ్చేసుంటారు. వాటిని మనం డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఎక్సెల్ ఫైల్స్‌లో డేటా టైప్ చేసుకొని, ఆ ఎక్సెల్ ఫైల్స్‌లో మళ్ళీ టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. మన ఓన్ ఫార్మాట్స్ మనం ఉపయోగించకూడదు. ఆల్రెడీ టాలీ కంపెనీ ఫార్మాట్సే మనం ఉపయోగించాలి. ఓకే. డన్. నెక్స్ట్ ఇక్కడ ఇంపోర్ట్‌లోకి వెళ్ళండి. పైన ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్. సో, కాన్ఫిగర్, ఎంటర్. ఇక్కడ అన్ని చాలా ఉంటాయి. సింపుల్ ఫైల్ ఫర్ వచ్చేసి ఆల్ మాస్టర్స్, కాస్ట్ కేటగిరీస్, కాస్ట్ సెంటర్స్, ఎంప్లాయీస్ ఇలా గోడౌన్, గ్రూప్, లెడ్జర్ అన్నీ మనకి ఏవి కావాలో వాటిని మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నాకు గ్రూప్స్ కావాలి. పాత్ మార్చండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, ఎక్సెల్ ఫైల్స్. ఫైల్ నేమ్ గ్రూప్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. ఎస్కేప్. ఎక్స్‌పోర్ట్ చేయండి. వచ్చేసిద్దా? ఇలా గ్రూప్ రీడ్‌మి లెఫ్ట్ సైడ్ ఇచ్చేస్తే గ్రూప్. నేమ్ ఇచ్చాడు. ప్రెజెంట్ గ్రూప్ నేమ్ ఇచ్చాడు. నేమ్, ప్రెజెంట్ గ్రూప్ నేమ్. ఓకే. క్లోజ్ చేసేయండి. ఎక్కడ ఉంటుంది అది? డెస్క్‌టాప్ మీద పడి ఉంటుంది. ఎక్సెల్ ఫైల్స్ 4.0 ఉంది కదా! అక్కడికి వచ్చేసింది. ఓకే. తర్వాత డేటా టైప్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది? ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, ఎంటర్, లెడ్జర్, ఎక్స్‌పోర్ట్. లెడ్జర్, రీడ్‌మి, లెడ్జర్. లెడ్జర్‌లో ఏమిచ్చాడు? నేమ్, గ్రూప్ నేమ్, లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓకే. డెబిట్ క్రెడిట్, బిల్ డేట్, బిల్ నేమ్, బిల్ అమౌంట్, ఓకే. అడ్రస్, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్. క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం, డేటా టైప్ చేసుకోవడం, చూసుకోవడం. యూనిట్.
ఎక్స్పోర్ట్. యూనిట్, యూనిట్ రీడ్మి సింబల్స్ మాత్రమే ఇచ్చాడు. మేనేజ్, స్టాక్ ఐటమ్, స్టాక్ ఐటమ్ రీడింగ్, స్టాక్ ఐటమ్. ఇట్లా మీకు ఏవి కావాలంటే అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ డెస్క్టాప్ మీద ఎక్సెల్ ఫైల్స్ 4.0లో ఉంటాయి. సో ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి డేటా టైప్ చేసుకున్నాం. ఇప్పుడు నేను గ్రూప్స్ చేయాలండి. గ్రూప్స్ వచ్చేసి ఆల్రెడీ వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తే 28 గ్రూప్స్ ఉంటాయి. ఇక నేను ఒక 4 గ్రూప్స్ ఎక్స్ట్రా చేస్తాను. స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి. ఎక్స్పెన్సెస్ ఉంటే మీరు ఎక్స్పెన్స్ అని టైప్ చేయకూడదు. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటే ఇన్కమ్ అని చేయకూడదు. అప్లోడ్ చేసేప్పుడు ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఇలా 4 గ్రూపులు చేసుకున్నాండి. ఏతో స్టార్ట్ అయింది, బికి ఎండ్ అయింది, 2తో స్టార్ట్ అయింది, 5 ఎండ్ అయింది. ఓకే, సేవ్ చేయండి. ఇది ఓపెన్ లో పెట్టుకొని మనం అప్లోడ్ చేయకూడదు. ఫైల్ క్లోజ్ చేసి అప్లోడ్ చేయాలి. టాలీలోకి వెళ్ళండి, ఇంపోర్ట్. ఇప్పుడు మాస్టర్స్ లోకి వెళ్ళండి. చూడండి, ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్. ఫైల్ పాత్ ఎక్కడ ఉంది? ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్ 4.0. ఇప్పుడు గ్రూప్, లెడ్జరా స్టాక్ ఐటమా, గ్రూప్ అంటే గ్రూప్. ఇప్పుడు గ్రూప్ రెడీమేనా లేదా గ్రూపా? వర్క్షీట్ నేమ్ గ్రూప్, డూప్లికేట్ టెంప్లెట్. ఓకే, ఈ గ్రూప్స్ అనేది అకౌంటింగ్ మాస్టర్స్ లోనే ఉంది కాబట్టి గ్రూప్. ఇగ్నోర్ డూప్లికేట్స్. పాత్ అక్కడ ఆ పాతే పెట్టుకోవచ్చు, డెస్టినేషన్ పాత్. చూడండి, ఫైల్ టు ఇంపోర్ట్, గ్రూప్, వర్క్షీట్ నేమ్, టైప్ ఆఫ్ మాస్టర్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ డేట్స్ 1. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో నుంచి 2 నుంచి స్టార్ట్ అయింది, 5 ఎండ్ అయింది. కాలం వచ్చేసి ఏ నుంచి స్టార్ట్ అయ్యి బీకి ఎండ్ అయింది. చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2 ఉన్నాయి. టోటల్ గా 4 గ్రూప్స్ ఉన్నాయి. ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఆ 4 యాడ్ అయినాయా లేదా చూసుకోండి. ఆల్టర్ గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. కాలేజ్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్. చూడండి, ఆ 28 గ్రూప్స్ కి 4 గ్రూప్స్ యాడ్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు లెడ్జెస్ కూడా చేద్దాం అలాగే. లెడ్జెస్ ఓపెన్ చేయండి. లెడ్జర్ రీడ్మి, లెడ్జర్ వచ్చేసి ఫస్ట్ క్యాపిటల్. మీరు క్యాపిటల్ ని జస్ట్ క్యాపిటల్ అని రాయకూడదు, క్యాపిటల్ అకౌంట్ అని రాయాల. ఓకే, ఇక్కడ చూడండి, ఫుల్ నేమ్స్ రాయాలండి. చూడండి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అసెట్ అని రాయకూడదు, కరెంట్ అసెట్స్, బ్యాంక్ అకౌంట్స్, తర్వాత సన్రీ డెప్టార్స్, కరెంట్ లైబిలిటీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఫిక్స్డ్ అసెట్స్. నువ్వు అసెట్ అని రాయకూడదు, ఇన్కమ్ అని రాయకూడదు.
ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంది, ఇన్వెస్ట్మెంట్ అని రాయకూడదు. పర్చేజ్ అకౌంట్స్ ఉంది, సేల్స్ అకౌంట్స్ ఉంది, సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ అని రాయకూడదు. ఓకే. ఇక్కడ వొకాబులరీ ఎలా ఇచ్చాడో అలాగే రాయాలి మనం. చూడండి, ఈ విధంగా మనం ఐటమ్స్ అన్ని చేయొచ్చు. ఓకే. సో ఏతో స్టార్ట్ అయింది, ఎల్కి ఎండ్ అయింది. టూతో స్టార్ట్ అయింది, నైన్కి ఎండ్ అయింది. ఓకే, సేవ్ చేయండి, కంట్రోల్ S. టాలీలోకి రండి. ఇంపోర్ట్ మాస్టర్స్, ఎంటర్. ఇప్పుడు లెడ్జర్ తీసుకోండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, ఎక్సెల్ ఫైల్స్ 4.0, లెడ్జర్. వర్క్షీట్ నేమ్ లెడ్జర్, డిఫాల్ట్ టెంప్లెట్. అకౌంటింగ్ మాస్టర్స్ లో లెడ్జర్ తీసుకోవాలి. చూడండి, వర్క్షీట్ నేమ్ లెడ్జర్, టైప్ ఆఫ్ మాస్టర్ లెడ్జర్. టూతో స్టార్ట్ అయింది, నైన్కి ఎండ్ అయింది. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ కాలం, ఏతో స్టార్ట్ అయింది, ఎల్కి ఎండ్ అయింది. క్యాపిటల్ అకౌంట్ ఒకటి ఉంది. చూడండి, ఏవేవైతే రెండు రెండు ఉన్నాయో అవన్నీ రెండు ఉన్నాయి, మిగతానే ఒక్కొక్కటి ఉంది. ఇంపోర్ట్ ఎస్, ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. వెళ్ళి చూడండి, ఆల్టర్ లెడ్జర్ వచ్చాయని చూడండి, ఆటోమేటిక్ వచ్చేసాయి. ఇలా ఇలా ఎక్సెల్ లో నుంచి డేటాని టాలీలోకి తీసుకురావచ్చు. యూనిట్స్ చూద్దాం నెక్స్ట్. ఈసీ, పిఎస్, ఎన్ఓఎస్, డిజెట్, హీటర్స్, ఏజీ, పిటి, పీకే. ఏతో స్టార్ట్ అయింది, ఏకి ఎండ్ అయింది. టూతో స్టార్ట్ అయింది, నైన్కి ఎండ్ అయింది. కంట్రోల్. ఇంపోర్ట్ మాస్టర్స్, యూనిట్, యూనిట్. ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్కి రావాలి. యూనిట్, టోటల్ 8. ఇంపోర్ట్ ఆల్టర్ బీటీ బాటిల్స్, బిఎక్స్ బాక్సెస్, డీజెడ్ డజన్స్, కేజీ కిలోగ్రామ్స్, ఎంటీ మీటర్స్, ఇన్వాయిస్ నెంబర్స్, పీసీపీ పీసెస్, పీకే ప్యాకెట్స్. నెక్స్ట్
స్టాక్ ఐటమ్. చూడండి, వివో ఇన్వాయిస్. హెడ్సెట్. హెడ్సెట్స్ వచ్చేసి మెంబర్స్. తర్వాత బనానాస్, డజన్స్, యాపిల్స్, కేజీ. సో ఇంకా ఏమున్నాయి చెప్పండి. ఇంకా మనం ఏం చేసాం? పీసెస్, బాక్సెస్ ఉన్నాయి, బాటిల్స్. లైక్ బాటిల్స్ లో ఏమొస్తాయి చెప్పండి. బాటిల్స్ లో, బాక్సెస్ లో ఏమొస్తాయి? బాక్సెస్. ఇంకేమున్నాయమ్మా? పీసెస్ కిందకి ఏమొస్తాయి? పీసెస్ లో ఏమొస్తాయి చెప్పండి. పీసెస్ కిందకి ఏమొస్తాయి? ఉమ్, ఇలా. ఓకే, మీరు ఏవైతే యూనిట్ చేసింటారో అవి. ఏతో స్టార్ట్ అయింది, జీకి ఎండ్ అయింది. టూతో స్టార్ట్ అయింది, ఎయిట్కి ఎండ్ అయింది. ఓకే, కంట్రోల్ ఎస్. సేమ్. ఇంపోర్ట్, మాస్టర్స్, స్టాక్ ఐటమ్, స్టాక్ ఐటమ్, డిఫాల్ట్, స్టాక్ ఐటమ్, టోటల్ 7. ఇంపోర్ట్. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఐటమ్, వచ్చేసాయా? బట్ ట్యాక్స్ అవన్నీ వచ్చిండవండి. జస్ట్ ఐటమ్ అవన్నీ అడుగుతాయి కానీ హెచ్ఎస్ఎన్ నెంబరు, స్టాక్ మీరే ఇచ్చుకోవాలి. అంటే మీరు టైప్ చేయకుండా ముందే ఎక్సెల్ నుంచి పంపించుకొని ఓపెన్ చేసుకొని ట్యాక్స్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. బట్ ట్యాక్స్ ఇవన్నీ అయితే రావు. ఇలా మీరు చూసుకున్నట్లయితే మొత్తం మీకు ఏమేమి అవసరం ఉంటాయో ఓకే టోటల్ తెచ్చుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, ఆ విధంగా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? లైక్ ఇంకా ఇవే కాదు, మీకు ఇంకా చూసుకుంటే చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇంకా ఏమున్నాయి? స్టాక్ గ్రూప్స్ ఉన్నాయి, స్టాక్ కేటగిరీస్ ఉన్నాయి, గోడౌన్స్ ఉన్నాయి, ఎంప్లాయీ గ్రూప్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నాయి, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్. ఏవైనా మీరు తీసుకుని రావచ్చు. నేను జస్ట్ మీకు నాలుగు నాలుగు చూపించాను. మీకు ఏవి అవసరమైతే అవన్నీ తీసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, డౌన్లోడ్ చేసుకోవడం, డేటా అప్లోడ్ చేయడం. తర్వాత షేర్లోకి వెళ్తే, మేనేజ్లోకి వెళ్తే వాట్సాప్ నెంబర్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఎంటర్ వాట్సాప్ డీటెయిల్స్. ఇక్కడ రిజిస్టర్ బిజినెస్ వాట్సాప్ నెంబర్ కస్టమర్ది. వాళ్ళు నేమ్ ఇచ్చామంటే, నేమ్ ఇచ్చేసి సెండ్ కొట్టామంటే డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇన్వాయిస్. మీరు ఏ ఇన్వాయిస్ పంపించాలనుకుంటున్నారో ఆ ఇన్వాయిస్ డైరెక్ట్గా కస్టమర్కి వెళ్ళిపోతుంది వాట్సాప్. ఆ తర్వాత మనకు 4.0 వచ్చిన ఫీచర్ డాష్ బోర్డ్. ఇక్కడే మొత్తం ఇచ్చేసాడు. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, ఓకే, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, స్టాక్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్, ఇన్వెంటరీ డీటెయిల్స్, సేల్స్ ట్రెండ్, పర్చేస్ ట్రెండ్,
క్యాష్ ఇన్, అవుట్ఫ్లో, రిసీవబుల్స్, పేయబుల్స్, అకౌంటింగ్ రేషియోస్ ఇవన్నీ ఇచ్చాడు. ఇన్వెంటరీ డీటెయిల్స్ ఒకే ప్లేస్లో చూసుకోవచ్చు. ఇది ముందు లేదు, మనకి 4.0 వచ్చిన తర్వాత ఈ ఫీచర్స్ని తీసుకొచ్చాడు టోటల్గా. వీటిని మనం టాలీ ప్రైమ్ 4.0 లేటెస్ట్ ఫీచర్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, సో అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో మా ఎనీవన్? క్లియరా? ఎస్ సార్.